రాత్రికాల ప్రార్థన. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా అయా మాకు తోడై ఉన్నందుకు, మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. అనేక మంది బిడ్డలు అనారోగ్యము చేత, అనేక మంది వ్యాధుల చేత, ప్రమాదాల చేత ఈ రాత్రిన ఉన్నప్పటికీ అయినా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని సజీవులుగా నిలవబెట్టుకొని అపాయము, ప్రమాదము, ఇబ్బందులు, ఎటువంటి ఆర్థికపరమైన కష్టాలు, బలహీనతలు ఏవి మా దగ్గర రాకుండా, ఆవరించకుండా ఈ రాత్రిని ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబం అందరము కలిసి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే అని యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం ద్వారా ఆయన మీ భక్తులు అంటున్నట్లుగా, అవునయ్యా, సొమ్మసిల్లిపోయి వారి జీవితము అనే ప్రయాణమును కొనసాగించలేక, వారి ఉద్యోగము చేయలేక, కుటుంబంలోని సమస్యలను ఎదిరించలేక ఎంతో మంది బిడ్డలు తండ్రి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇక మా వల్ల కాదు ఈ జీవితం అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అయినా మీరు అటువంటి వారికి బలమిచ్చే దేవుడవని, వారిని నడిపించే దేవుడవని, వారు ఎక్కడ మరలా సొమ్మసిల్లకుండా కాపాడి ధైర్యాన్నిచ్చే దేవుడవని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి ఎడల తండ్రి అయా మీ కృపను కుమ్మరించండి, వారికి బలాన్నిచ్చి నడిపించండి. అయా వారు సొమ్మసిల్లేవారు కారు, అలయక పరిగెత్తగలిగినటువంటి శక్తి కలిగిన వారు అని గుర్తించి ధైర్యముతో అయా వారు జీవించుటకు కృప దయచేయండి తండ్రి. అనేక మంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో నాయన అనేక ప్రార్థన అవసరతల చేత మీ పాద సన్నిధికొచ్చి మొర్రబెడుతున్నారు. అయా వారి మొర్రలను వినండి, వారికి సమాధానము దయచేయండి. అయా మీ దైవజనునిగా నేను ప్రార్థిస్తుండగా కృప చూపించండి ప్రభువా. అయా ముఖ్యంగా శారీరక పరమైన బలహీనతలు అనేక మందిని కృంగదీస్తున్నాయి ప్రభువా. ఎటువంటి పని చేసుకోలేని స్థితిలోకి బిడ్డలు వెళ్ళిపోతున్నారు. దేనిపైన వారు తండ్రి దృష్టి పెట్టలేకపోతున్నారు. ఆ బలహీనతను సంపూర్ణంగా తీసివేయండి. అయా అంధకార దురాత్మ క్రియలను యేసు నామములో లయపరచండి. చాతబడి శక్తుల నుంచి విడుదల యేసు నామంలో అనుగ్రహించండి ప్రభువా. ఆయన భయంకరమైన తగ్గనటువంటి రోగములను సహితము తీసివేయగలిగిన దేవుడవని మీ వైపు ప్రతి బిడ్డ చూస్తుండగా సంపూర్ణ స్వస్థత మీరే అనుగ్రహించండి తండ్రి ప్రభువా. అదే విధంగా ఎవరైతే బిడ్డలు గర్భఫలము లేక కన్నీరు గారుస్తున్నారో ఆ యొక్క అవమాన భారమును ఆశీర్వాదంగా మార్చండి. గర్భఫలమును వారికి దయచేయండి. గర్భముతో ఉన్న తల్లికిని బిడ్డకును కూడా రక్షణను, క్షేమమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ రాత్రి సమయమందు అప్పులతో చింతిస్తున్న, కలవరపడుతున్న, అవమానం పొందుతున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా అడుగుతున్నాం. యేసునామంలో ప్రతి అప్పును తీసివేయండి. అయా ఆర్థికంగా వారిని బలపరచండి. తలగానే కానీ తోకగా మీరు ఉండరు అనే వాగ్దానం వారి జీవితంలో స్థిరపరచండి తండ్రి. నాయనా, అదే రీతిన ఎంతో మంది బిడ్డలు సమాధానం లేని స్థితిని ఈ రాత్రిన కలిగి ఉన్నారు. అయా హృదయంలో నెమ్మది లేదు. అయా వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు అయా ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, తగ్గింపు జీవితం కలిగి ఉంటూ అనేకులకు మాదిరికరమైన కుటుంబముగా వారి కుటుంబం ఉండుటకు సహాయము దయచేయండి. ఆస్తిపరమైన విభేదాలు అన్నిటినీ తీసివేయండి. డైవర్స్ వరకు వెళ్ళిన కేసులను యేసునామంలో కొట్టివేయండి ప్రభువా. అయ్యా ఎవరైతే ల్యాండ్ ఇష్యూస్తో ఉన్నారో, కోర్టు కేసులతో ఉన్నారో అవేవి లేకుండా కూడా సహాయము దయచేయండి ప్రభువా. గృహాల నిమిత్తం ప్రార్థిస్తున్నారయ్యా, సొంత గృహమును దయచేయండి. వివాహాల కోసం అడుగుతున్నారు తండ్రి, మంచి సంబంధం వారికి అనుగ్రహించండి. అదే విధముగా ఉద్యోగ ప్రయత్నాలను కూడా నాయనా సఫలపరచమని అడుగుతున్నాం. ఆయా దేశాలు వెలుటకు బిడ్డలు ఆయన సిద్ధపాటు కలిగి ఉంటుండగా ఆ పాస్పోర్ట్స్ విషయంలో, ఇమిగ్రేషన్స్లో, ఆ యొక్క వీసా ఇంటర్వ్యూస్లలో సహాయము దయచేయండి ప్రభువా. విదేశాల్లో ఉండి
చదువుతున్న, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ రక్షణ సహాయమును దయచేయమని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయన, నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి, రక్షించండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అదే రీతిన ఎవరికైతే మారు మనసు లేక ఉన్నారో వారందరికీ యేసు నామంలో మారు మనసు దయచేయండి. చెడు వ్యసనాలు, అడిక్షన్స్ అన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ప్రతి విషయంలో ప్రభువా మీ సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రిన మా భారతదేశాన్ని, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి ప్రభువా. బోర్డర్స్ లో ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ కృపా హస్తంలో చాటున భద్రపరచుకునండి తండ్రి. అయా, మేమందరం కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాం, మీ కృప చూపించండి అయా. మా కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఇబ్బందులను ఎదుర్కొనకుండా, ఎటువంటి నిద్రలేమి, పీడ, కలల సమస్యలు ఏవి కలిగి లేకుండా ప్రశాంతంగా సేద తీరే కృప దయచేయమని, మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యము అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.